జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు జగన్నాటక సూత్రధారివి మాత్రమే కాదు, శ్రీకృష్ణ లీలలు సృష్టించడంలో గొప్ప రైటర్వి కూడా. అందుకే నీ లీల ప్రకారం నువ్వేదో కథ రాసి ఆ పోలీస్ సార్ వారిని చూడగానే జుమ్మంది నాదం సయ్యంది పాదం అంటూ నా గుండె పాట పాడుకునేలా చేశావు. ఎంతైనా మనసు పిచ్చిది కదా, అందుకే ఆ క్షణమే చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను. దేవుడిగా ఈ కృష్ణుడు నా హృదయ స్థానంలో ఉంటే ఆ కార్తీక కృష్ణుడు నా జీవితానికి దేవుడిగా నా గుండెల్లో ఉండిపోయాడు అని. సో మమ్మల్ని కలపాల్సింది కూడా నువ్వే. అందుకే నిన్న నీకు గుళ్ళో చెప్పిన ప్రకారం ఆ సార్ వారిని ఈ రోజు నువ్వు మా ఇంటికొచ్చేలా చేయాలి. ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను కొలుస్తున్నా. నీ భక్తురాలి ప్రేమని గెలిపించాలి. లేదనుకో, గోపాల సినిమాలో వెంకటేష్ బాబు నీ మీద కేసు వేసినట్టు నేను కూడా నీ మీద కేసు వేస్తాను. అప్పుడు కోర్టు చుట్టూ తిరగలేక అల్లాడిపోతావు. ఇక నీ ఇష్టం, చూసుకో మరి. ఎందుకొట్టుమోలే, నీ కిట్టై కోసం ఈ కిట్టైని కాకా పడుతున్నావా? కాకా పడితే పొంగిపోయి టకటకా వరాలిచ్చేయడానికి ఈయన బోలాశంకరుడు కాదు అమ్మకుట్టి. ఈ భూగోళాన్ని ఆడించి చాణక్య గిరిధారుడు. అందుకే నా మనసులోని ఫీలింగ్స్ ని సిన్సియర్గా చెప్పాను. నా ప్రేమని గెలిపించమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. అక్క, నీ అడుగులో అడుగులు వేస్తూ బావ ఖచ్చితంగా మన ఇంటికి వస్తాడక్క. ధర్మ, 4 ఏళ్ల తర్వాత మన ఇంటికి ఒక కొత్త కళ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ కృష్ణాష్టమి రోజు నీలో ఒక తెలియని సంతోషం కనపడుతుంది ధర్మ. మనం జరిపించిన ఆ మహాసంకల్ప హోమం ఫలించి ఈ కృష్ణాష్టమి రోజున మన కార్తీక్ కృష్ణ జీవితంలోకి, మన ఇంట్లోకి ఆ ఫోటోలోని అమ్మాయి అడుగు పెడుతుందని ఆశేనండి. ఆశ కంటే కూడా బలమైన నమ్మకం. స్వామి గోపాల, శ్రీకృష్ణాష్టమి ఘడియలు ముగిసేలోపు ఆ అమ్మాయి మా ఇంటికొచ్చేలా చూస్తావని నమ్మకంతో ఎదురుచూస్తున్నాను. ఒకవేళ ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోతే జన్మలో కార్తీక్ని పెళ్లి చేసుకోమని అడగను. ఇంకొక అమ్మాయిని చూడను. ఇది నీ మీద నాకున్న భక్తికి, నమ్మకానికి పరీక్ష స్వామి. నా కొడుకు భవిష్యత్తు కోసం ఈ తల్లి పడుతున్న బాధని నువ్వు అర్థం చేసుకుంటావో లేదో చూస్తాను. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఎదలోన డిఎస్పీ కార్తీక కృష్ణ గారు, పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, యాదృచ్ఛికమో లేదంటే సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు పంపించాడేమో గాని ఈ కృష్ణాష్టమి రోజు
లక్కీగా మీరు మా కాలనీకి వచ్చారు. మీ చేతుల మీదుగా ఉట్టి కొట్టండి సార్, ప్లీజ్ సార్. అబ్బే నాకు ఇలాంటివి నచ్చవు, ఇష్టం ఉండదు కూడా. సారీ, ఏమనుకోకండి. సార్, మా క్షేమం కోసం మీరు 24 గంటలు కష్టపడతారు. మా సంతోషం కోసం కాదనకండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్ సార్, ప్లీజ్. మీ చేతుల మీదుగా ఉట్టి కొడితే మా కాలనీ వాళ్ళందరికీ ఈ కృష్ణాష్టమి ఓ మెమరీలో గుర్తుండిపోతుంది సార్. డిఎస్పి గారు మా పండగలోనూ మా సంతోషంలోనూ భాగమయ్యారని అందరికీ గర్వంగా చెప్పుకుంటాం. అది కాదయ్యా, మీరు మా కాలనీ అంతటికి సంతోషాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్, కాదనకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే ఓకే. సార్ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. అక్క అల్లుడు, మౌళి మౌళి, కుట్టి మౌళి, కుట్టి మౌళి. ఏంటి అమ్మకుటి? నీ మురళి కృష్ణుడు వచ్చాడు. మౌళి, కృష్ణుడు వచ్చాడు. చూడు చూడు, అక్కడక్కడ. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.